ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి? అలాగే 2025వ సంవత్సరం మార్చి 7వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి? ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది। ఆ అమ్మాయి ఎవరు? ఎందుకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది? అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ వృషభ రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు। ఈ రాశ్యాధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు। అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారే ఉంటారు। అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు। అలాగే వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు। భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు। ఇక విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం మార్చి 7వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వ్యక్తులకి చూస్తే గనక మిశ్రమమైన ఫలితాలనైతే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చూడబోతున్నారు। ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది। అంటే చాలా కాలం క్రితం మీకు క్లోజ్ గా ఉండి విడిపోయినటువంటి మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, మీరుగు పొరుగు కుటుంబ సభ్యురాలు కావచ్చు, మీ తోటి ఉద్యోగస్తురాలిగా ఉండొచ్చు। ఒక పని నిమిత్తం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। అలాగే కొంతమంది జీవితంలో విడిపోయినటువంటి మీ యొక్క స్నేహితురాలు కానీ లేదా మీ యొక్క ప్రేమ భాగస్వామి కూడా అయి ఉండొచ్చు। కానీ ఎట్టకేలకు ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి। లేకపోతే వెతుక్కుంటూ కాల్ చేయటం కూడా జరగవచ్చు। ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక వృషభ రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం సజావుగా సాగిపోతుంది। వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు। అలాగే వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ఉద్యోగస్తులకి కూడా సానుకూల ఫలితాలు ఉంటాయి। ఉద్యోగ జీవితంలో మీకు ఇదివరకు ఏవైనా సమస్యలు ఉండి ఉన్నట్లయితే వాటిని మీరు ఖచ్చితంగా ఈ రోజు క్లియర్ చేసుకుంటారు। పై అధికారుల ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి। ఈ విధంగా మీ యొక్క జీవితంలో మిశ్రమమైన ఫలితాలను చూస్తారు। చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం ఈ రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ఒకవేళ మీరు కనుక ఉద్యోగార్థులై ఉండి ఉద్యోగ అవకాశం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ఉద్యోగ అవకాశం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే వృషభ రాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలంగా మీ యొక్క స్నేహితులను కలవాలని మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే వారితో కలిసే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయి। అలాగే ఈ వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు। అలాగే మీరు ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నాయకులను కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। కొన్ని గవర్నమెంట్ పనుల గురించి మీరు గవర్నమెంట్ అధికారులతో మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ఒక నిరుత్సాహపరిచేటటువంటి వార్తను కూడా మీరు ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు వినబోతున్నారు। అలాగే మీ యొక్క సంతానం అభివృద్ధి కోసం మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల మీకు ఈ రోజు రిజల్ట్ మంచిగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా వృషభ రాశి వారికి మార్చి 7వ తేదీ శుక్రవారం అనేది గడవబోతుంది। శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి, శుభ ఫలితాలు మీకు కలుగుతాయి। శివారాధన మీకు మేలు చేస్తుంది। హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి। మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది।